అంబానీ కొడుకు పెళ్ళిని ఆషాఢంలో చేయడం ఏంటి, సంప్రదాయాలు అది అంటారు కదా అంటూ కొంతమంది విమర్శిస్తున్న నేపథ్యంలో అసలు ఇది నెట్లో ఇది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అంటే డబ్బున్నోడికైతే కనుక అట్లాంటి ముహూర్తాలు ఉండవు అని. అసలైతే ఆషాఢానికి సంబంధించి ఏది నిజం అన్నటువంటి దాని మీదన వేద పండితులు రాఘవన్ గారికి సంబంధించినటువంటి అభిప్రాయం చూద్దాం. ఈ మధ్య జరిగిన అంబానీ కుమారుడు వివాహం గురించి చాలామంది ఆషాఢ మాసం కదా వివాహాలు జరగవు కదా, మరి ఎలా చేశారు, మాకొక న్యాయం మీకో న్యాయం అంటున్నారు. దీని మీద గొడపత్తి సంపత్ కుమార్ అప్పలాచార్య వివరణ ఇందులో ముందు భారతదేశంలో ఇది సంస్కృతుల వారు ఉన్నారు, వివిధ ఆచారాలు వాళ్ళు ఉన్నారు అని ఒక ఘాట కట్టకూడదు. ఉత్తరాది వారు మానం, ఆంధ్ర తెలంగాణ వారు చాంద్రమానం, తమిళనాడు వారు సౌరమానాన్ని పాటిస్తారు. ఇంకా మనకంటే తెలుగువారికి మాసం అమావాస్య నుండి ప్రారంభమవుతుంది, ఉత్తరాది వారికి మాసం పౌర్ణమి నుండి ప్రారంభమవుతుంది. ఆ విషయం మనకి నిర్ణయ సింధు చూస్తే అర్థమవుతుంది. ఇక వివాహాల విషయంలో సౌర చాంద్రమానాలు కూడా చూడొచ్చు అని ముహూర్త చింతామణి పీయూషధార వ్యాఖ్యానం చూడొచ్చు. ఇక అందరికీ ఉన్న అపోహలు ఆషాఢ మాసం శూన్యమాసం కదా, మరి ఎలా చేస్తారు అనే దానికి కీలకమైనటువంటి మిథున కుంభ మృగాలి వృషాజగే మిథునగేఫి రవౌ త్రిలవౌ శుచేం అలిమృగా జగతే కరపీడనం భవతి కార్తీక పౌష మధుస్వపి. అంటే మిథున కుంభ మకర వృశ్చిక వృషభ మేషరాశులలో సూర్యుడు ఉన్నప్పుడు వివాహం చేయవలను. సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఆషాఢ మాసం యొక్క తృతీయాంశమున అనగా ఆషాఢ శుద్ధ ప్రతిపద నుండి దశమి వరకు వివాహం జరపవలేను. సూర్యుడు మిథున రాశి కాక ఇతర రాశుల్లో ఉన్నప్పుడు ఆషాఢ శుద్ధ దశమి తర్వాత వివాహం చేయరాదు. ఈ ప్రమాణాన్ని అనుసరించి దక్షిణాయనం రాకముందు ఉత్తరాయణంలో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలోనే వివాహం జరిగింది. ఇకపోతే ప్రాయసౌరం మానమిష్టం వివాహే తత్కిం చాంద్రం మానమహుం ఫలేన తస్మాత్ తత్సలాస్తి సదైక్యే సౌరోమాస కేవలం కించిదూన. సామాన్యంగా వివాహాన్ని సౌరమానం ప్రశస్తం అయిన చంద్రమానం కూడా ఏల చెప్పిరి, అంటే ఆ రెండు కలిసినప్పుడు చేయటం ఉత్తమం. సౌరమాసము రెండు కలిసినప్పుడు ఫలం కంటే కొంచెం తక్కువ ఫలమునిచ్చును. కశ్యపాది మహర్షులు సౌరమాసమని చెప్పి సౌరమాసమే ప్రశస్తమని కూడా చెప్పి. ఇకపోతే శూన్యమాసము అపాదాలు ఉత్తరాయణే సూర్యే మీన చైత్రంతు వర్ణయేత్ మీన చైత్రో ధనుఃపుష్యో మిథునాషాఢ కోపిచ కన్యా భాద్రపదో మాస శూన్యమాస ప్రకీర్తిత. ఎటువంటి శుభకార్యాలు ఆచరించుటకు దూష్యమైన పనికిరాని నిషేధింపబడిన మాసం శూన్యమాసములు అని అంటారు. సాధారణంగా ఆషాఢం భాద్రపదం పుష్యమాసాలను శూన్యమాసాలు అంటారు. విశ్లేషించి చూస్తే సూర్యుడు మీనమున ఉన్నప్పుడు చైత్రమాసం, సూర్యుడు మిథునమునందు ఉన్నప్పుడు ఆషాఢం, సూర్యుడు కన్యయందు ఉన్నప్పుడు భాద్రపదం, సూర్యుడు ధనస్సు యందు ఉన్నప్పుడు పుష్యమాసం శూన్యమాసంలో. ఈ శూన్యమాసంలో శుభకార్యములు చేయరాదు. అపవాదము ముహూర్త దర్పణం ప్రకారం పౌష్యోన దుష్యో మకరణే యుక్తశ్చైత్యస్తదా మేష సమన్వితశ్చ సుదిశ్చకే చిన్మిత్తునేవ యుక్తో వివాహకార్యం శుభదం వదంతి. మకర రాశి నందు సూర్యుడు ఉన్నప్పుడు పుష్యమాసం, సూర్యుడు మేషరాశి నందు ఉన్నప్పుడు చైత్రమాసం, ఉత్తరాయణమున మిథునంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆషాఢమునందు వివాహాది శుభకార్యములు జరపచ్చు. రవి తులయందు ఉన్నప్పుడు భాద్రపద మాసం వివాహాదులకు యోగ్యమైనది. నారద వశిష్ఠ వరాహ కశ్యప సంహితల ప్రకారం కొన్ని విశేష పరిస్థితుల్లో మీనచైత్రమును వివాహాదులు చేసుకోవచ్చును. వధూవరుల తల్లిదండ్రులు ప్రమాదకర అనారోగ్య స్థితిలో ఉండుట, దూరదేశములకు పోవటం మొదలగు పరిస్థితుల్లో ఈ దోషము పాటింప గ్రహబలాదులను చూసుకొని శుభకార్యములు చూసుకోవచ్చు. ఇకపోతే అంత డబ్బు పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే ముహూర్తాలు చూసుకోకుండా పెడతారా అంటూ ముహూర్తం కరెక్ట్గానే ఉంది అన్నటువంటి విషయాన్ని పండితులు వారు చెప్తున్నారు.